So now you see the marker value has become 80 because the delta moments what you loaded, you have compressed with marker, so it has affected your marker value. So when you keep updating marker like this, when you run a BEX report to asking you to show the stock, your BW OLAP engine straight away refers to the marker value and then show you. That's it. No other calculation. In fact, marker value is nothing but inflow minus outflow. It does not do that calculation. Straight away gets the marker value, gives it to you. That's why you're doing compression to update the marker and improve the query performance. Instead of referring all the moments, you'll straight away refer to that marker value and then gives you in the reporting. That's the concept. And now I'm just trying to create a BEX report on top of it. This is my cube. Plan to metal stock ante నాకు కావాల్సింది. Done. ఇప్పుడు ఏం చేస్తుంది? There are two cases it can give stock. Enter inflow minus outflow stock or marker value stock. So if it referring to marker value, will it be faster? So what it give you? 80 kg. అంటే అది ఏం చేస్తుంది? నీకు యాక్చువల్ రెండు రకాలుగా రావచ్చు. అది ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో తెచ్చుకోవచ్చు, కానీ నువ్వు మార్కర్ అప్డేట్ చేసినావు కాబట్టి మార్కర్ వాల్యూని రెఫర్ చేసుకుని తెస్తాను. యూ అండర్స్టాండ్ దిస్? దిస్ ఇస్ I was able to achieve the report saying CSV, current stock value, is equal to what? Marker value minus uncompressed request event. Why am I considering uncompressed? Because if it is not compressed, it would not have affected my marker. So again, uncompressed request same less 0. Marker value is what? 80. 80 minus 0, 80. Okay. Apart from this, are we expecting some other report saying as on a given date? So then I would same query I will add what? Cal day. Results sub results also. I would cal day పెడితే రన్ చేసి ఏమైంది? ప్రతి డేట్కి ఇస్తుంటుంది అవుట్పుట్. ప్రతి డేట్కి అట్లొద్దు. మామూలుగా ఎట్లా చేస్తాం? వాడు అడిగిన డేట్కి ఇవ్వాలనుకో, అప్పుడు ఏం చేస్తాం? వేరియబుల్ ఇస్తాను, వాడు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ ఫస్ట్ ఇట్లా అన్ని డేట్లు చూద్దాం, తర్వాత అట్లా చేస్తా. వేరియబుల్ పెట్టింది పెద్ద కథ ఏం కాదు. అన్ని డేట్లు చూడడంలో ఒక మీనింగ్, ఒక పాయింట్ ఉందన్న. యాక్చువల్లీ నీకు గుర్తుంటే నేను స్టాక్ మూమెంట్ అన్ని ఆల్మోస్ట్ ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ చేసిన. 1st January, 2nd January, March 1st అట్లా కదా. కానీ చూడు ఇది చూడన్నా, 1st January ఎంత ఉంది అంటున్నాడు? 100. ఎందుకు నువ్వు చెప్పు? 1st January దర్ వాజ్ ఇన్ఫ్లో ఆఫ్ 100 కదా. అంటే జనవరి రోజు 100 ఉన్నింది. జనవరి 5th రోజు కానీ క్యూబ్లో జనవరి 5th రికార్డు ఉందా? జనవరి 5th రికార్డు ఉందా బస్? మరి జనవరి 5th అని ఎట్లా వస్తుంది? అది 5th January అని రికార్డు కూడా వస్తుంది. రిపోర్ట్ కొడితే ఏం కావాలో? క్యూబ్లో ఉన్న డేటా రావాలో. క్యూబ్లో 5th January రికార్డు ఉందా? లేదు. మరి ఎట్లా వస్తుంది క్యూబ్ రిపోర్ట్లో? అర్థమైందన్నా? I told you there is something called validity table. Apart from F table, E table, dimension tables, it also creates something called L, validity L, cube name YICC03. దీంట్లో ఏం గుర్తుంటే, while maintaining characteristic of validity, I only specified date, cal day.
దీంట్లో ఏంటంటే ఎస్ఐడి ఆఫ్ క్యాల్డే అని చూడండి. వై ఓన్లీ ఎస్ఐడి ఆఫ్ క్యాల్డే, వై నాట్ మెటల్, వై నాట్ ప్లాంట్? యూ సెడ్ ఫర్ వ్యాలిడ్ టేబుల్ ఓన్లీ క్యాల్డే టు బి యూజ్డ్. సో క్యాల్డే బేస్ మీద ఫామ్ చేస్తుంది. దీంట్లో జీరో ఏదేదో ఉంటాయి, నువ్వేం పట్టించుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ జీరో. సిస్టమ్ విల్ ఓన్లీ కన్సిడర్ ది రికార్డ్ వేర్ ఎస్ఐడి విత్ -1 రికార్డ్. ఓలాప్ ఇంజన్, యువర్ రిపోర్టింగ్ ఇంజన్ విల్ కన్సిడర్ ది రికార్డ్ విత్ -1. రికార్డ్ విత్ -1 ఏముంటుంది? ఒకటి ఫ్రమ్, నీకు అన్నీ ఎట్లా కనిపిస్తుంది కదా, ఒకటి ఫ్రమ్ మనసు చూసి యూ లెవ్ ఫ్రమ్ అండ్ టూ. ఫ్రమ్ ఏంది బస్? 2015 January 1st. టూ ఏంది బస్? December 1st బస్. నేను December 1st వరకు డేటా లోడ్ చేసిన. January 1st నుంచి December 1st వరకు మొత్తం ఈ డేటా వ్యాలిడ్ ఉంది. సో ఆ డేట్ రేంజ్ ఎంత ఉంటే అంత రేంజ్కి ఎవ్రీ డేట్కి అది స్టాక్ చూపిస్తుంది అన్నమాట. బికాజ్ అది వ్యాలిడిటీ టేబుల్ ఇంపార్టెన్స్ అన్నమాట. గట్ దిస్? సరే, ఇప్పుడు నువ్వు రిపోర్ట్కి వెళ్తే నేను నిజంగా అది -1 రెఫర్ చేసుకుంటుందా అని ప్రూవ్ చేయాలన్నట్టు నీకు. ఇఫ్ ఐ గో టు దిస్ టేబుల్, రిపోర్ట్ ఎండ్కి వెళ్తాను, చూసి ఎక్కడి వరకు వచ్చింది? 1st December 2015. 1st December రోజు ఎంత అయిపోయింది? 8 అయిపోయింది. కరెక్టే. నేనేం చేస్తానంటే ఈ టేబుల్కి వెళ్ళి, నేను క్యూబ్లో డేటా ఏం లోడ్ చేయాలి నాకు తెలుసు, బట్ స్టిల్ దీన్ని మాడిఫై చేసుకుంటా. డైరెక్ట్ మాడిఫైయింగ్ లేదు, జస్ట్ టు షో యూ ప్రూఫ్ దట్ ఇక్కడ ఎంతవరకు ఉంటే అంతవరకు అక్కడ రిజల్ట్ వస్తుంది అనేది నా పాయింట్. డీబగ్గింగ్లోకి వెళ్ళి ఈ రికార్డు ఈ వ్యాలిడిటీని మారుస్తాను అన్నమాట. అట్లా చేయకూడదు. December 16th వరకు పెడతాను. ఓకేనండి. సో ఇప్పుడు వ్యాలిడ్ టేబుల్ మార్చినా అంటే వ్యాలిడ్ టేబుల్ ఏ రికార్డ్ మార్చు? ఓన్లీ -1 సంబంధించిన రికార్డ్ మార్చింది. సో వెన్ ఐ గో టు క్వెరీ, December 16th వరకు ఆ ప్రోడక్ట్ వ్యాలిడిటీ పెరిగింది అన్నమాట. సో from the valid table it refers to the record with -1 and based on the validity of the dates it formulates it. ఇంకో పాయింట్ ఏమంటే January 1st నుంచి December 16th వరకు వ్యాలిడ్ అనేది ఏ ప్రోడక్ట్కి? M1కి. ఏ ప్లాంట్కి? P1కి. సిన్స్ యూఆర్ డీలింగ్ విత్ ఓన్లీ 1 మెటల్ 1 ప్లాంట్ పర్లేదు. లెట్స్ సే నువ్వు క్యూబ్లో యూఆర్ లోడింగ్ డేటా ఫర్ 2 మెటల్స్ అండ్ 2 డిఫరెంట్ ప్లాంట్స్ అనుకో. M1 P1 ఒక సెట్ డేటా, M2 P2 ఇంకో సెట్ అనుకో. అప్పుడు ఇన్ దట్ కేస్ షుడ్ హ్యావ్ ద వ్యాలిడిటీ స్పెసిఫిక్ టు మెటల్ అండ్ ప్లాంట్. M1 P1కి ఇది వ్యాలిడిటీ, M2 P2కి ఇది వ్యాలిడిటీ అని ఉండాలా. ఇన్ దట్ కేస్ వైల్ క్రియేటింగ్ మై క్యూబ్ ఐ విల్ మెయింటైన్ ది వ్యాలిడ్ టేబుల్ ఫర్ వాట్? క్యాల్డే, మెటల్ అండ్ ప్లాంట్. అంటే నీకు వ్యాలిడిటీ ఏదానికి స్పెసిఫిక్ కావాలి అనేది దానికోసం. ఎందుకంటే వాడు ఏమంటే నౌ ఇన్ ద బిజినెస్ ఐఎమ్ డీలింగ్ విత్ వన్ ప్రోడక్ట్. After 2015, I'm not dealing with that product. So the calculation of stock should be valid only for 2015, only for that product. So appudu neeku validity endi? Valid table should be specific to date wise, plant wise, metal wise. Sometimes it depends on storage location wise. Sometimes it depends on bin wise antadu. Ante oka metal gaanu oka plant gaanu valid kavalla. Oka metal gaanu oka plant gaanu oka storage location gaanu valid kavalla. Storage location ante you will have different locations. ఇప్పుడు కొంతమంది చేస్తారు వేస్టేజ్ అంతా ఒక దగ్గర, మంచి స్టాక్ అంతా ఒక దగ్గర పెడతారు. వీ హ్యావ్ డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్స్. ఒక మెటల్లో, ఒక ప్లాంట్లో, ఒక స్టోర్ లొకేషన్లో ఒక మెటల్ స్పెసిఫిక్గా కావాలనుకో, దెన్ యువర్ వ్యాలిడిటీ విల్ బి వాట్? మెటల్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ కదా. స్టోరేజ్ లొకేషన్లో మళ్ళీ బిన్ అంటారు. అంటే లెట్స్ హావ్ గాట్ బిగ్ లొకేషన్, ఒక్కొక్క బ్లాక్ను ఒక్కొక్క బిన్ అంటారు. అంటే మనం పెద్ద కబోర్డ్స్ అనుకో, పెద్ద కబోర్డ్ ఒక్కొక్క బిన్. సో నాకేంటంటే ఒక బిన్ లెవెల్లో స్టాక్ కావాలంటే ఒక ప్లాంట్లో, ఒక లొకేషన్లో, ఒక బిన్లో, ఒక మెటల్కి గాను వ్యాలిడిటీ కావాలి. సో దెన్ మై వ్యాలిడిటీ క్యారెక్టరిస్టిక్స్ విల్ బి వాట్? ప్లాంట్, మెటల్, స్టోర్ లొకేషన్, బిన్, మెటీరియల్. అట్లా అంటే నీకు ఏ దాని స్పెసిఫిక్ మెయింటెనెన్స్ వ్యాలిడిటీ కావాలో దాన్ని బట్టి వ్యాలిడిటీ టేబుల్ మెయింటైన్ చేస్తుంది. అర్థమైందనే పాయింట్.
ఇప్పుడు నువ్వు సరే నాకు అట్లొద్దు, నాకు పలానా డేట్ ఇస్తాను, వాడు యూజర్ కూడా ఇచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేస్తాను, ఫర్ డేట్ ఐ క్రియేట్ వాట్ లిస్ట్ ఏదైనా పేరు ఇచ్చుకో, మాన్యువల్ ఇన్పుట్ సింగిల్ వాల్యూ రేంజ్ కానీ రేంజ్ ఇచ్చుకో, ఎనీథింగ్ ఇదేనా కాదు. ఫస్ట్ డేట్ లెక్కేసుకుని యాజ్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్, యాజ్ ఆఫ్ 10th అక్టోబర్ ఏంది స్టాక్, ఇది నెక్స్ట్ ఫార్ములా చెప్పినా కదన్నా. స్టాక్ యాజ్ ఆన్ గివెన్ nth డే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది, మార్కర్ వాల్యూ, అది కరెంట్ స్టాక్ మార్కర్ వాల్యూ మైనస్ ది మూమెంట్స్ ఆఫ్టర్ దట్ డే, ఆల్ ది మూమెంట్స్ ఆఫ్టర్ దట్ డే. అంటే నేను 10th అక్టోబర్ అడిగిన అంటే ఇక్కడ బ్రేక్, సో టోటల్ ఈజ్ వాట్ 80 మైనస్ ఆల్ ది స్టాక్స్ వాట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ దట్ ఏంది -5 ఒక అవుట్ఫ్లో, -10 ఒక అవుట్ఫ్లో, అంటే -10 ఈజ్ మై మేజర్ అవుట్ఫ్లో. సో 80 minus of 15, 80 minus of 15, so it becomes what 95. అంటే అక్టోబర్ 10th రోజు 95 స్టాక్ ఉంది, కరెక్టా. సో మార్కర్ వాల్యూ మైనస్ ద స్టాక్ క్వాంటిటీస్ మూవ్మెంట్ ఆఫ్టర్ దట్ డేట్ గ్రేటర్ దాన్ దట్ డేట్, అప్పుడు ఏం రావాలి నీకు అవుట్పుట్ ఇప్పుడు. సో ఐ విల్ టేక్ 10th అక్టోబర్, 10th October 2015 and I'm running. స్టాక్ యాజ్ అన్ గివెన్ డేట్ వచ్చిందన్న, ఓకేనన్నా. ఇది ఇంప్లిమెంటింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అర్థమైందన్న.